వస్తాను సార్. ఓకే. ఆదిత్య, ఈ బ్యాగ్లేంటి? ఎక్కడికైనా ప్రయాణమా ఏంటి? ప్రయాణం కాదు నీలు, డబ్బులు. డబ్బులా? బ్యాగుల్లో తేవటం ఏంటి ఆదిత్య? ఒక్క నిమిషం బాబాయ్, ఆగు చెప్తాను. ధరణి, రాధక్క. ఆదిత్య ఇంత డబ్బు ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు. అబ్బా, ఇందులో కొంత డబ్బు నొక్కేసే మార్గం దొరికితే ఎంత బాగుండు. మీరందరూ కలిసి నాకు హెల్ప్ చేయాలి. అదేంటండి హెల్ప్ అంటారేంటి? మీరు ఫలానా పని చేయండి అని ఆర్డర్ వేయండి, మేమంతరం చేస్తాం. అందరూ కూర్చుని బ్యాగ్లో ఉన్న డబ్బుల్ని లెక్క పెట్టాలి. ఇంత క్యాషా? ఇంట్లో ఉండడం సేఫేనా బావా? సేఫ్ ఎలా అవుతుంది చంద్రలేఖ? రేపు బ్యాంకులో జమ అయ్యేదాకా దాన్ని మనందరం రెప్ప వేయకుండా కాపలా కాయాలి. ఆదిత్య బాబు, 2 బ్యాగుల నిండా డబ్బులు తెచ్చావంటే ఎంత ఉంటుంది అందులో? ఎంత ఆదిత్య మొత్తం? మొత్తం 2,50,00,000 బాబాయ్. జాగ్రత్తగా లెక్కేసి పెట్టండి. ధరణి, డబ్బులు జాగ్రత్త, బ్యాంకులో జమ అయ్యాలి. బాబాయ్ హెల్ప్ చేయి. ఆ, ఆ. బాబాయ్, ఆ, ఇక్కడ కాదు, ఆ. గదిలోకి వెళ్ళి లెక్క ఆ, పెడదాం. ఆ, పదండి. ఆ. చూసావా నీలు? ఇంట్లో మనం ఇంతమంది ఉన్నాం, బావ మాత్రం అంత డబ్బు ఆ ధరణికిచ్చే దాయమన్నాడు. మన ఎవ్వరి మీద నమ్మకం లేదు, కానీ ఆ దరిద్రం దాని మీద ఉంది. అంత నమ్మకం పెంచుకున్న బావని దాని నుంచి ఎలా దూరం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. లేక ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడకు. దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడు. అందుకే ఒక ప్రయత్నం చెడిపోయినా మరో ఆయుధం మనకు అందించాడు. ఆదిత్య అక్కడ డబ్బు కట్టలు అందిస్తుంటే నువ్వేంటి దేవుడు మనకి ఆయుధం అందించాడంటున్నావు? ఏ ఆయుధం అందించాడు? పొడుచుకు తావడానికి ఖడ్గం ఇచ్చాడా? నీ బుర్ర అంతవరకే ఆలోచిస్తుంది. అతను ధరణికి డబ్బివ్వటం మనకే లాభం. ఏం లాభం? ఏం చేస్తావు? ప్రతికూలాన్ని చక్కగా ఆలోచించి అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటమే తెలివి. వచ్చిన డబ్బెవరిది? బావది. ఎవరిచ్చారు? ఎవరో కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దానికి ఆదిత్య రిసిప్ట్ ఇచ్చాడా? లేదు. రిసిప్ట్ లేని అంత డబ్బు ఈ క్షణం లెక్కలోకి రాదు. అంటే బ్లాక్ మనీ. కొట్టేద్దామంటావా? పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేడు. కొట్టేస్తే మనకి డబ్బు దొరుకుతుంది గాని ధరణి వెళ్ళదు. ఆ డబ్బుతో ఇటు ఆదిత్యని కొట్టి జైలుకు పంపితే ఆ తర్వాత ధరణిని వెళ్లకుండా ఎవ్వరూ ఆపరు. అప్పుడు దాన్ని మాటలతో హింసించి అవమానించాలి. అవమానం భరించలేక దానికదే ఇల్లొదిలి వెళ్లేలా చేయాలి. అది సరే, బావ జైలు కిందకెళ్తాడు? ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో నల్లధనం దొరికితే ఆ విషయం బయటికి ఎలా తెలుస్తుంది? ఎలానా? ఒక్క నిమిషం. హలో,
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. బిజినెస్ మ్యాన్ ఆదిత్య వర్మ ఇంట్లో 3 కోట్లకు పైగా బ్లాక్ మనీ ఉంది. మీరు తొందరగా వస్తే దొరుకుతుంది, లేకపోతే షిఫ్ట్ అయిపోతుంది. ఇంతకీ మీరెవరండి? డబ్బు వివరాలు చెప్పాను కదా, నా వివరాలు మీకు అనవసరం. ఇలా తెల్లవారేసరికి రేపు ఇల్లు చుట్టుముడతారు, వెతికి కోట్లు బయటికి తీస్తారు, రాజా ఆదిత్య వర్మ గారిని లోపలేస్తారు. ఆహా, ఎంత గొప్ప ఆలోచన. అమ్మా, హాస్పిటల్కి వెళ్దామమ్మా. ఆ ఇంగ్లీష్ మందులు నాకు పడవే. మరెలా అమ్మా? ఇలా ఎన్ని రోజులు దగ్గుతూ బాధపడుతూ ఉంటావు? నువ్వు అలా దగ్గుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. దేవకి, కాస్త సొంటి కషాయం తెచ్చివ్వే. ఈ కషాయాలకి కరక్కాయలకి ఎప్పుడు తగ్గాలమ్మా? నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. ఓసారి అక్కకి ఫోన్ చేయవే. అక్కతో మాట్లాడితే దగ్గు తగ్గుతుందా? ముందు ఫోన్ చేయి. చెప్పవే దేవకి. అమ్మ మాట్లాడతానంటుంది, ఒకటే దగ్గుతుంది. హాస్పిటల్కి వెళ్దామంటే రానంటుంది. నువ్వైనా చెప్పక్క. ధరణి, చెప్పమ్మా. ఏంటమ్మా, బాగా దగ్గొస్తుందట్టు కదా? నా ఆరోగ్యం సంగతి నీకు తెలుసు కదమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. రేపొద్దున్నే రెడీగా ఉండు. నేనొచ్చి నిన్ను ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నీ ఇష్టమమ్మా, ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తాను. పసరు మందైనా పర్వాలేదు, కానీ ఆ ఇంగ్లీష్ మందులంటే మాత్రం వద్దు. ఆయుర్వేదం అంటున్నానుగా, దాని గురించి నువ్వేం దిగులు పడుకు. ఈ ఒక్క పూటకి కషాయం తాగు. అలాగేనమ్మా. సరే, ఉంటానమ్మా. అక్క కషాయం చెప్పిందా? కరకాయ కషాయం ఇవ్వమందే. ఒకళ్ళేమో సొంటి, మరొకళ్ళేమో కరక్కాయ్. తల్లికి మించిన కూతురు. కాస్త 4 మిరియాలు కూడా వేయవే. అలాగే లవంగాలు, యాలకులు కూడా వేస్తాను. మరీ మంచిది. ఆదిత్య గారు, ఏంటి ధరణి? రాత్రి మా అమ్మ ఫోన్ చేసిందండి. ఒంట్లో కాస్త బాగుండడం లేదంట, వెళ్ళి చూసొస్తాను. ఓ పంజే, కార్ తీసుకెళ్ళి ధరణి. మీరు మొన్న చెప్పిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కార్లోనే వెళుతున్నానండి. గుడ్. ఇవిగోండి తాళాలు. తాళాలా? దేనికి? రాత్రి డబ్బు దాచమని ఇచ్చారుగా. నువ్వు వచ్చేస్తావు కదా. కాస్త వెనక ముందైనా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా. అవి బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్నారుగా. ఇవిగోండి తాళాలు. వస్తానండి. సరే. ధరణి, మీ అమ్మగారికి ఏమైనా అవసరం అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించు. అలాగేనండి.